హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్. ఎలా ఉన్నారండి? అందరూ బాగున్నారా? నేను కూడా బాగున్నానండి. ఈరోజు నా గురించి కొన్ని విషయాలు మీతో షేర్ చేసుకుందాం అనుకుంటున్నానండి. నేను 15 సంవత్సరాల నుంచి టైలరింగ్ చేస్తున్నానండి. నేను సరదాగా నేర్చుకున్నానండి, టైంపాస్గా నేర్చుకున్నాను టైలరింగ్ అనేది. తర్వాత నా బ్లౌజ్ అయినా నేను కుట్టుకోవచ్చు కదా అని చెప్పి నేర్చుకున్నాను. అలా చిన్న చిన్నగా చుట్టుపక్కల వాళ్ళు ఇవ్వడం స్టార్ట్ చేశారండి. చిన్న చిన్న వంకలు అవి పెట్టేవాళ్ళండి. న్యాచురల్గా పెడతారు కదండి, కొత్త వాళ్ళకి చేసినప్పుడు మన స్టిచ్చింగ్ వాళ్ళకి నచ్చలేదో వంక పెడుతూ ఉంటారు. సో అలా చిన్న చిన్న వంకలు పెట్టినా అలా కుట్టుకుంటూ కొంచెం ఎక్స్పీరియన్స్ వచ్చిన తర్వాత బ్లౌజులు అనేవి బాగా ఫిట్ అయ్యాయండి. వచ్చేవాళ్ళండి, అందరూ జనాలు వచ్చేవారు కుట్టడానికి, స్టిచ్చింగ్కి బాగానే వచ్చేయండి. బ్లౌజులు కుడుతున్నా ఇంకా ఏదో చేయాలని అనిపిస్తూ ఉండేదండి. నాకు చిన్నప్పటి నుంచి కొత్త కొత్త విషయాలు నేర్చుకోవడం అంటే చాలా ఇష్టమండి. సో అది కరోనా టైం అండి. అప్పుడు ఇంట్లోంచి జనాలు ఎక్కువగా బయటకు వెళ్ళడానికి కూడా భయపడుతూ ఉండేవాళ్ళు కదండి. ఆ టైంలో నేను యూట్యూబ్ అది ఎక్కువగా చూస్తూ ఉండేదాన్ని. అప్పుడు నేను యూట్యూబ్లో కంప్యూటర్ ఎంబ్రాయిడరీ చూశానండి. అది మనం కూడా తీసుకొని చేస్తే ఎలా ఉంటుందని చెప్పి మా వారికి చెప్పాను. సో ఆయన వద్దన్నారండి. ఫస్ట్ మనకి ఎందుకు ఇవన్నీ, మనం అంత కాస్ట్ పెట్టి మనం మిషనరీ తీసుకొని మనం నేర్చుకునే టైం చాలా ఉంటుంది, అవన్నీ మనం చేయలేము అని చెప్పి నన్ను భయపెట్టారండి. సో నేను కూడా భయపడి ఎందుకులేని వదిలేశానండి. తర్వాత యూట్యూబ్ గురించి మీకు తెలిసిందే కదండి, ఏదైనా ఒక కంటెంట్ చూసామంటే మళ్ళీ అదే రిపీట్ వస్తూ ఉంటుంది కదండి మనకి. దానివల్ల నేను ఒకసారి ఈ ఎంబ్రాయిడరీ మిషన్ చూసేసరికి మళ్ళీ అవే వచ్చేయండి, సెర్చ్లో అవే వచ్చేవి. నాకు వద్దనుకుంటూనే మళ్ళీ మళ్ళీ అవే చూస్తూ ఉండేదాన్ని అండి. సో నాకు ఇంక గట్టిగా ఫిక్స్ అయిపోయాను తీసుకుందామని చెప్పి. మా వారిని గట్టిగా కొంచెం పోస్ట్ చేసి బతిమాలి ఎలాగైతేనే ఒప్పించాను. చిన్న మిషన్ తీసుకుందాం అనుకున్నామండి, 1,50,000 తీసుకుందాం అనుకున్నాము. అయితే మార్కెట్లో ఎలా ఉందో ఏంటో తెలుసుకుందామని చెప్పి ఒకసారి మా వారు నేను బయటకు వెళ్ళామండి. వెళ్ళిన తర్వాత 2-3 షాపులు అయితే తిరిగాము. ఎలా ఉందండి ట్రెండింగు, ఏమైనా పోద్దా ఏంటి అని అన్నీ ఎంక్వైరీ చేసుకున్నమాట. వాళ్ళు పర్లేదండి తీసుకోవచ్చు, ఇది ట్రెండింగ్ ఏం పోదు, బాగానే ఉంది, మగ్గం వర్కుల కన్నా కొంచెం వీటి మీద కొంచెం ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు, పర్వాలేదు తీసుకోవచ్చు అని చెప్పారండి. సో మేము 2-3 షాపులకు వెళ్ళిన తర్వాత సర్లే తీసుకుందామని చెప్పి మళ్ళీ వేరే షాప్ కూడా వెళ్ళామండి. తనైతే మాకు తీసుకోమని చెప్పాడు, కానీ చిన్న మిషన్ అయితే మీకు వర్క్ ఇస్తానండి, మీరు మిషన్ అయితే తీసుకోండి, వర్క్ ఇస్తాను, మీకు డైలీ 2-3 బ్లౌజెస్ అయితే వర్క్ ఇస్తానండి, కానీ చిన్న మిషన్ అయితే మీకు వర్క్ ఇవ్వనండి, పెద్ద మిషన్ అయితే ఇస్తాను అని చెప్పారండి. పెద్ద మిషను అంటే 5 లక్షలు అవుతుందండి. అమ్మో, 1,00,000 రూపాయలకి మేము ఎంత భయపడుతూ ఇందులో దిగామండి. అలాంటిది 5 లక్షలు అంటే చాలా భయపడిపోయాము. దెబ్బకి ఇంటికి వచ్చామండి ఇద్దరం కూడా. ఇంటికి వచ్చేసిన తర్వాత చాలాసేపు మాట్లాడుకున్నాము. అమ్మో, 1,00,000 రూపాయలకి మన దగ్గర డబ్బులు లేవు కదా, 5 లక్షలు మనం ఎక్కడి నుంచి తెస్తామని చెప్పి మళ్ళీ డ్రాప్ అయిపోయామండి. సో బాగా ఆలోచించుకున్నామండి. షాప్ అతను మాకు వర్క్ ఇస్తున్నాడు కదా అని చెప్పి మాకు చిన్న హోప్ అయితే వచ్చిందండి. అదే వర్క్ అంటే కమిషన్ టైప్ అండి. తను వర్కులు తీసుకుని మాకు ఇస్తాడండి. అది 3-7 50-50 ఆ టైప్లో ఉంటుందండి. ఒక 1,000 రూపీస్ ఉంటే 700 మాకు ఇచ్చి 300 అతను తీసుకునే ఆ టైపు కమిషన్లో వర్క్ అయితే మాకు ఇస్తా అన్నాడు. సరే ఇస్తా అన్నాడు కదా అని మాకు కొంచెం ధైర్యం వచ్చిందండి. ఏదైతే అయిందని ధైర్యం చేసి ఒక అడుగు ముందుకు వేసామండి. సరే అంతా అయిపోయింది, బాగానే ఉంది కదా అనుకుంటే డబ్బు సమస్య వచ్చి పడిందండి. ఇప్పుడు 5 లక్షలు మనకి ఎవరిస్తారు అని చెప్పి మేము చాలా చోట్ల అప్పుకి వెళ్ళామండి, కానీ ఎవరో మాకు అంత అప్పు అయితే మాకు ఎవరు ఇవ్వలేదు. లోన్ పెట్టుకుందాం అనుకుంటే ఈ బ్యాంకుల చుట్టూ తిరగాల్సి వస్తుందని మాకు కొంచెం భయం వేస్తుందండి. ఆ షూరిటీ ఈ షూరిటీ అంటూ ఉంటారు. ఇంకా అంత తిరిగినా సరే మనకి మనం అనుకున్నంత అమౌంట్ అయితే మనకు ఇస్తారన్న గ్యారంటీ అయితే లేదండి. సో మేము ఏం చేయాలని ఆలోచించుకున్నాము. మాది ఒక చిన్న పల్లెటూరు అండి. మా ఊరిలో సంఘాలని కొన్ని ఉంటాయండి. అందులో డబ్బులు దాచుకున్న వాళ్ళు దాచుకుంటారు, అప్పు కావాల్సిన వాళ్ళు తీసుకుంటూ ఉంటారండి. ఇలాగా పంటకు ఒకసారి, అదే సంక్రాంతికి ఒకసారి ఇలా వస్తూ ఇస్తారండి మాకు. సరే మన సంఘంలో తీసుకుందాం కదా అని చెప్పి అడిగామండి. 5 లక్షలు అనేసరికి వాళ్ళు కూడా భయపడ్డారు. ఎందుకమ్మా నీకు ఆడదానికి 5 లక్షలు పెట్టి వ్యాపారం చేయడం అవసరమా అనేసి వాళ్ళు కూడా మమ్మల్ని కొంచెం భయపెట్టారండి, కొంచెం డిస్కస్ చేయడానికి చూశారు. కానీ మేము ఏమాత్రం వెనకడుగేయకుండా ఏదైతే అదైందని చెప్పి మేము ఎలాగైనా తీర్చుకుంటామని చెప్పి
మేము అడిగామండి. అది ఎలా అంటే ఇప్పుడు సంవత్సరం వచ్చిందనుకోండి, మళ్ళీ ఈ పండగకి తీసుకుంటే మళ్ళీ పండగకి మేము సగం ఇంట్రెస్ట్ సగం అసలు కట్టాలండి. అలాగ 5 సంవత్సరాలు కట్టేసరికి మాకు ఇంట్రెస్ట్ అసలు రెండూ తీరిపోతూ ఉంటాయి అన్నమాట. సో ఎలాగైతేనే మా వారు మా మావయ్య గారు షూరిటీ సంతకం పెట్టిన తర్వాత ఈ అమౌంట్ అయితే ఇచ్చారండి. అమ్మయ్య అమౌంట్ అయితే వచ్చింది కదా అని అనుకున్నాము. తర్వాత మళ్ళీ ఈ మిషన్ ఎక్కడ కొనాలి అన్న డౌట్ అయితే వచ్చిందండి. మళ్ళీ ఎంక్వైరీకి మార్కెట్లోకి వెళ్ళామండి. అక్కడ ఒక అతను మిషన్ తీసుకుంటే తన దగ్గరికి వెళ్ళి అడిగామండి, మీరు ఎక్కడ తీసుకున్నారు, సర్వీసింగ్ బాగుందా, కాస్ట్ ఎంత అని మొత్తం డీటెయిల్స్ అన్నీ అడిగామండి. అతనైతే మాకు ఒక ఫోన్ నెంబర్ ఇచ్చాడు. తను ఫోన్ నెంబర్ ఇచ్చిన తర్వాత మేము ఇంటికి వచ్చిన తర్వాత తనకి ఫోన్ చేసామండి. ఆయన రాజమండ్రి అని చెప్పారండి. అది రాజమండ్రిలో ఎక్కడ ఉందో అడ్రస్ అంతా చెప్పారండి. మీరు వస్తే మీకు డీటెయిల్స్ అన్నీ చెప్తాము అని చెప్పేసి అన్నారు. సో మేము ఒక రోజు వెళ్ళామండి. అక్కడికి వెళ్ళిన తర్వాత మాకు అన్నీ క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశారు. మాకు కాస్ట్ వచ్చి 4,50,000 చెప్పారండి. మేము అడిగేసరికి 4,30,000 అయితే ఆయన ఒప్పుకున్నారు. సరే తీసుకున్నామండి. 4,30,000 తీసుకున్నాము. ఇంకా థ్రెడ్స్ అవన్నీ కలిపి మాకు 4,500 అయిపోయిందండి. 4,50,000 అయిపోయింది. పేమెంట్ చేసేసిన తర్వాత మీరు వెళ్ళండి, మేము పంపిస్తాము అనేసి అన్నారండి. మేమైతే ఇంటికి వచ్చేసాము. మన్నాడే మిషన్ అయితే ఇంటికి వచ్చిందండి. ఇక్కడ ఇంకొక సమస్య ఎదురైందండి. మేము అపార్ట్మెంట్లో ఉండేవాళ్ళం అండి, 3rd ఫ్లోర్లో ఉండేవాళ్ళమే. ఇది ఏమో మిషన్ చూస్తే 680 కేజీలు ఎంతో అన్నారండి. లిఫ్ట్లో పెడదామంటే అప్పటికే లిఫ్ట్ కొంచెం రిపేర్లో ఉందండి. మళ్ళీ ఏమన్నా అయితే మేనేజ్మెంట్ మమ్మల్ని అంటారు కదని చెప్పి మెట్ల మించి వెళ్దామని ట్రై చేసాము. అవి చాలా చిన్న మెట్లు అండి. ఒక 3 స్టెప్పులు కూడా వేయలేకపోయారండి వాళ్ళు. అసలు వెళ్ళట్లేదు, నీడిల్స్కి అవి తగులుకుంటున్నాయని చెప్పి చాలా ఇబ్బందిగా 3 స్టెప్పులు అయితే వేశారు. కానీ ఇంకా అక్కడి నుంచి పైకి అయితే వెళ్ళలేకపోయారండి. ఇదేమో 670 కేజీలు అంటే కొంచెం ఎత్తి వెళ్ళడం అంటే చాలా కష్టం కదండి. అందుకని వాళ్ళు అవ్వదని చెప్పేసి కిందని పెట్టేసి వెళ్ళిపోయారండి. ఇంకా మాకు ఏం చేయాలో అర్థం కాలేదు, అది ఎక్కడ పెట్టాలో అర్థం కాలేదండి. అప్పుడు వాచ్మెన్ని అడిగి ఒక సైన్ అయితే పెట్టించాను. కార్లకు అది ఎవరికి ఇబ్బంది లేకుండా ఒక సైన్ అయితే పెట్టామండి. చాలాసార్లు వర్షం అది వచ్చేదండి. వర్షం వచ్చినప్పుడల్లా మాకు గుండెకాయలు డబ్ కొట్టుకునేవండి. ఎందుకంటే 4,50,000 పెట్టి కొన్న మిషన్ అలా కిందని వదిలేసామండి. ఒక్క 4 రోజుల పాటు అలా వదిలేసామండి. ఏం చేయాలో అర్థం కాలేదు మాకు. ఇల్లు చూసుకుందామంటే అది కరోనా టైం కదండి, ఇల్లు చూసుకోవడానికి కూడా మాకు బయటికి వెళ్ళడానికి భయం వేసేది. ఇంటి దగ్గర నుంచి మా మామయ్య గారు మా అత్తయ్య గారు ఇంకా గోలండి, నువ్వు 5 లక్షల మిషన్ పెట్టి ఇలా కిందని పెట్టేసి వదిలేసావు, 4 రోజులు అయిపోయింది, ఏం చేస్తున్నారు ఏంటి పనులు అనేసి మళ్ళీ వాళ్ళు మమ్మల్ని స్టార్ట్ చేస్తారండి మళ్ళీ అనడం. ఇంకేం చేయాలో తెలియక అలా ఉంటే మా పక్కనే ఇంకా మా ఊరు ఇండివిజువల్ హౌస్ ఉండేదండి. తను ఎప్పుడు నా దగ్గర బ్లౌజులు కుట్టించుకుంటూ ఉండేవాళ్ళు. ఆవిడ ఒక రోజు వచ్చి మా ఇల్లు ఖాళీ అయిందండి, మీరు రండి, మీకు తెలిసిన వాళ్ళు అయితే మాకు మంచిది కదా, మీరు రండి అని చెప్పేసరికి చాలా హ్యాపీగా అనిపించి మంచి రోజు చూసుకొని ఇల్లు షిఫ్ట్ అయిపోయామండి. షిఫ్ట్ అయిన తర్వాత టెక్నీషియన్స్ వచ్చారండి. వచ్చి అన్నీ బిగించిన తర్వాత ఫస్ట్ మా అబ్బాయికి నేర్పించారండి మిషన్. అది థ్రెడ్స్ ఎక్కించడం అని మా అబ్బాయికి చెప్పారండి. ఆ తర్వాత మా అబ్బాయి నాకు నేర్పించాడు. మా అబ్బాయికి అయితే ఒక రోజులోనే వచ్చేసిందండి. నాకైతే నేర్చుకోవడానికి 2-3 నెలలు పట్టిందండి. ఆ తర్వాత బాగా నేర్చుకున్న తర్వాత షాప్ అతను మాకు వర్క్ అయితే ఇవ్వడం స్టార్ట్ చేశాడండి. ఇప్పుడు అతను ఇచ్చినా ఇవ్వకపోయినా ఇరుగు పొరుగు వాళ్ళు కూడా ఇచ్చేవాళ్ళండి. అలా కొంచెం మనకి వర్క్ చేస్తున్న కొలది కొంచెం మనకి ఎక్స్పీరియన్స్ వస్తుంది కదా. సో దానివల్ల మాకు షాప్ అతను బ్లౌజులు ఇచ్చినా ఇవ్వకపోయినా చుట్టుపక్కల వాళ్ళు ఇచ్చేవాళ్ళండి. అపార్ట్మెంట్లో ఉన్న వాళ్ళు, పక్కన ఉన్న వాళ్ళు, చుట్టుపక్కల వాళ్ళందరూ మాకు బ్లౌజెస్ అయితే ఇచ్చేవాళ్ళు. మా ఫినిషింగ్ బాగుంది అని చెప్పి, కలర్ కాంబినేషన్ బాగుంది అని చెప్పేవాళ్ళండి. అప్పుడు మాకు చాలా హ్యాపీగా ఫీల్ అయ్యేవాళ్ళము. అలా మాకు కొంచెం ఎక్స్పీరియన్స్ వచ్చిన తర్వాత మాకు ఈ ప్రొఫెషన్లో సక్సెస్ అయ్యానండి నేను. అలా చేయగా మాకు వర్క్ ఎక్కువగా రావడం స్టార్ట్ అయిందండి. ఇప్పుడు మేము చాలా బిజీ అయ్యామండి. పెళ్ళిళ్ళ సీజన్లో అవి మాకు చాలా బ్లౌజెస్ అయితే వర్క్ బాగా వస్తుందండి. ఇప్పుడు మాకు అదే ప్రొఫెషన్ అయింది. సో ఇదండి, ఇన్ని తిప్పలు పడ్డ తర్వాత ఇందులో అయితే నేను సక్సెస్ అయ్యానండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.